అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, మెనోపాజ్ ఉమెన్కి ఈ ఆస్టియోపోరోసిస్ అటాక్ అయితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ యొక్క డెన్సిటీ తగ్గడం అన్నమాట. సో ఇది స్పెషల్లీ మెనోపాజ్ అంటే 50 years అబవ్ ఉన్న ఉమెన్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటారా, ఈ 50 years రీచ్ అయ్యేసరికి బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. సో దీనివల్ల ఈ బోన్స్ మీద ఆస్టియోక్లాస్ట్స్ అనే ఎఫెక్ట్స్ జరుగుతూ ఉండడం వల్ల బోన్ ఫార్మేషన్ ఉంటుంది అండ్ బోన్ రిజార్ప్షన్ కూడా ఉంటుంది, బోన్ బ్రేక్డౌన్ కూడా ఉంటుంది. ఆ రెండు బ్యాలెన్స్ తప్పి ఈ బోన్ బ్రేక్డౌన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం ఎదురవుతుంది. అయితే ఇది వచ్చిందని ఎలా గుర్తించాలి? కొంతమంది జస్ట్ ఇలా బాత్రూమ్ దాటుతూ కింద పడి ఫ్రాక్చర్ అయిందని వస్తూ ఉంటారు లేడీస్, ఎస్పెషల్లీ అబవ్ 50 years వాళ్ళు. ఈ తుంటి దగ్గర బోన్ కానీ ఆర్ ఇక్కడ చేతి దగ్గర బోన్స్ కానీ తొందరగా బ్రేక్ అవుతూ ఉంటాయండి. అయితే ఇది అసలు వాళ్ళు ఫ్రాక్చర్ అవుతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం. అంత చిన్న దెబ్బకు కూడా ఇలా ఫ్రాక్చర్ని గుర్తించడం ఎక్స్రేల్లో ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొంతమంది బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ తోటి కూడా వస్తూ ఉంటారు. అసలు ఇది రాకుండానే ముందుగా ఎలా తెలుసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి? సో ఈ డెక్సా అనే టెస్ట్ ఉంటుందండి, బోన్ మినరల్ డెన్సిటీ టెస్టింగ్ అన్నమాట ఇది. సో ఇది చేయించుకోవడం వల్ల మన బోన్ అసలు డెన్సిటీ ఎంత ఉన్నదో మనకి తెలుస్తుంది. అయితే ఇది తగ్గకుండా మన సైడ్ నుంచి ఏం చేయాలి? ఒకటి, డైట్. ఈ డైట్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి అనేవి ఎక్కువగా ఉండాలి. అంటే డైరీ ప్రోడక్ట్స్, రాగి, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, పల్సెస్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ విటమిన్ డి అందాలంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 లోపల సన్లైట్ ఎక్స్పోజర్ కనీసం ఒక 1 hour అన్నా ఉండాలి. అది కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అవి రాయకుండా. అయితే ఇటువంటి ఐడియల్ కండిషన్స్ ప్రతి ఒక్కరూ పాటించడం కష్టం. అందుకని తప్పకుండా అందరూ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. అయితే ఈ విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మేము వాళ్ళకి రకరకాలుగా ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే కొన్ని మెడిసిన్స్లో 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి. ఇవి వారానికి ఒకసారి తీసుకోమని చెప్తాం. ఇలా 12 వారాల పాటు తీసుకుంటే మీకు ఏవైతే తక్కువ స్టోర్ ఉందో అది కంప్లీట్గా రిస్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఆపేయకుండా ఎవ్రీ మంత్ ఒక 60,000 యూనిట్స్ ఉన్న మెడిసిన్ తీసుకుంటే విటమిన్ డి, అది లైఫ్ లాంగ్ తీసుకోవడం వల్ల ఎప్పటికీ విటమిన్ డి తగ్గకుండా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఉంటాయండి. ఇవి చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో కాల్షియం సిట్రేట్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇది కూడా కంటిన్యూగా తీసుకోవడం మంచిది, ఎస్పెషల్లీ మెనోపాజల్ ఉమెన్. అండ్ ఇంకా ఎటువంటి వారికి ఆస్టియోపోరోసిస్ రావచ్చు అంటే, ఎవరైతే థైరాయిడ్ మందులు వాడుతున్నారో, లేదు యాసిడిటీకి ఈ పెంటోప్రజోల్, ఒమిప్రజోల్ వంటి మెడిసిన్స్ వాడతారు. ఇంకొంతమంది కీమోథెరపటిక్ ఏజెంట్స్ వాడుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పరంగా. సో ఇవి వాడుతూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ ఇంకా ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు డాక్టర్ సలహాతోటి ఈ స్క్రీనింగ్ అవి చేయించుకోవడం, దానికి తగ్గ మెడిసిన్స్ వాడడం కూడా చెయ్యాలి. అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయడం ముఖ్యం. ఇప్పుడు 50 years దాటాక కొంతమంది లేడీస్ మేము వాకింగ్ చేస్తామండి రోజు, మాకు ఫుల్ ఎక్సర్సైజ్ ఉందని చెప్తుంటారు. బట్
ఓన్లీ వాకింగ్ చేయడం వల్ల కొంతవరకు యూజ్ ఉంటుంది. బట్ వీళ్ళు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ ఆల్ ద మజిల్స్, అంటే ఒక ట్రైనర్ సహాయంతో ఇది డైరెక్ట్ మీ అంతటి మీరు చేయడం కూడా అంత సేఫ్ కాదు. అండ్ ఎట్ ఎ టైం హెవీ వెయిట్స్ ఎత్తడం కూడా మంచిది కాదు. ఇది ఒక స్టెప్ బై స్టెప్, లైక్ 1 kg 2 kg 3 kg వెయిట్స్ తోటి డిఫరెంట్ మజిల్స్ ఆఫ్ ద బాడీ, అంటే వారంలో ఒకరోజు బ్యాక్ బైసెప్స్, ఇంకొక రోజు క్వాడ్రిసెప్స్ లెగ్స్కి, ఇంకో రోజు అబ్డామినల్ మజిల్స్, అలా ఒక ట్రైనర్ సహాయంతో ఒక పద్ధతి ప్రకారంగా ఒక వారంలో అన్ని రకాల మజిల్స్ గ్రూప్ని అడ్రస్ చేయాలి. అండ్ ఆల్సో ఆ వెయిట్స్ కూడా లోవెస్ట్ వెయిట్ నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇలా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బోన్ మీద ప్రెషర్ పడి ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ ఫార్మేషన్ డెవలప్ అవుతుంది. దాని ద్వారా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో ఇలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా మెనపాజ్ వచ్చినా కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు. అండ్ కొంతమందికి మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళ బ్యాక్ ఇట్లా హంప్ అయినట్టు ఉంటుంది, బికాజ్ వాళ్ళ స్పైన్ అనేది వంగడం జరుగుతుంది. అండ్ కొంతమందికి షార్ట్ కూడా అవుతుంటారు, ఒక 4-5 సెంటీమీటర్లు హైట్ కూడా తగ్గుతారు, ఎందుకంటే ఈ స్పైనల్ కార్డ్లో స్పేసెస్ అనేవి తగ్గడం, ఆ బోన్స్ కూడా అరిగిపోవడం వల్ల. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి దాని ద్వారా మళ్ళీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఓవరాల్గా డైట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్, చెకప్స్ వీటి ద్వారా 50, 60, 70 ఇయర్స్ వచ్చినా సరే బోన్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.